ఓం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాతృప్త్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్మత్శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మనం తిరుప్పావై మహోత్సవాల్లో భాగంగా 5వ రోజుకి చేరుకున్నాం. 5వ రోజు పాసురంలో అమ్మవారు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయాన్ని, ఒక చిన్న అవతారికని మనం ముందు చూద్దాం. నిన్నటిదాకా మనం వర్షం పడాలి అని అంతకుముందు, ఆ తర్వాత వర్షం ఎలా పడాలి అని నిన్నటి పాసురంలో అమ్మవారు చెప్పి ఉన్నారు. శ్రీకృష్ణుడే మాకు సాధనము, అలానే ఆయనే మాకు గురువు అని కూడా చెప్పి ఉన్నారు. మరి వ్రతస్థలికి వెళ్ళాలి, ఈ వ్రతాన్ని చేయాలి అంటే ముందు మనం వ్రతస్థలికి వెళ్ళాలి కదా. వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు మనని చూస్తాడో చూడడో అనే ఒక చిన్న సందేహం ముందు. అసలు వీళ్ళందరూ ఏం జరిగిందంటే, నిన్న ఎలా అయితే వీళ్ళు పర్జన్య నువ్వు అలా వర్షం పడేలా చేస్తే మేము స్నానం అందులో చేయాలి అని గోదామాత చెప్పి ఉన్నారు. సరే, అంతా అయిపోయింది. చాలామంది గోపికలు కలిసి అందరూ కొంతమంది ఒక చోట చేరారన్నమాట. ఎవరెవరైతే ఉన్నారో గోదామాతతో మిగతా వారందరూ కూడా అక్కడ చేరి ఉన్నారు. మరి అలా చేరి ఉన్న తర్వాత వీళ్ళు ఊరికే ఉంటారా అంటే, మామూలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. వీరేమో భగవంతుడి విషయాల గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేది చూద్దాం. కొంతమందికి అక్కడున్న గోపికలకి పురాణాలు తెలుసట, కొంతమందికి ఏమో ఉపనిషత్తులు తెలుసట, కొంతమందికి కావ్యాలు తెలుసట. ఏంటండి డిఫరెన్స్ ఏంటి? పురాణాలు అంటున్నారు, ఉపనిషత్తులు అంటున్నారు, కావ్యాలు అంటున్నారు. వీటి డిఫరెన్స్ ఏంటి అని అంటే, అంతకుముందు ఇలా జరిగింది అని చెప్పేది పురాణం. అది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది, అందులో నుంచి ఎప్పుడూ కొత్తది నేర్చుకోవాల్సే ఉంటుంది. వేదాంగములైనవి ఉపనిషత్తులు. వేదాలలోని సారాన్ని కొంచెంగా తీసి మనకి చెప్పేది బోధించేవే ఉపనిషత్తులు, వేదాంగములు అంటారు వాటిని. అలానే కావ్యాలు ఒక చిన్న కథని తీసుకుని దాన్ని అందంగా అలంకారాలతో, చాలా రకరకాల వర్ణనలతో కూడుకున్నది కావ్యాలు, ప్రబంధాలు. ఇలా ఈ పురాణాలు, ఉపనిషత్తులు, కావ్యాలు తెలిసిన గోపికలు చాలామంది అక్కడ సమావేశమయ్యారు. వారిలో వారు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ చర్చల్లో భాగంగా వాళ్ళకి కొన్ని డౌట్స్ వచ్చాయి. మనము ఇప్పటిదాకా మన పెద్దవారు మనని కట్టడి చేశారు, ఆ తర్వాత శ్రీకృష్ణుడే నిర్వాహకుడిగా ఉన్న ఈ వ్రతంలో మనని కూడా ఒక పాత్ర కావలసిందిగా కోరుచున్నారు. మనం దానికి చాలా సంతోషపడ్డాము. మళ్ళీ మనం శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు, అతనితో మనం సంశ్లేషణ అవ్వచ్చు అనుకుని వీళ్ళు చాలా ఆనందపడ్డారు. కానీ మరి వీరికి కొన్ని సందేహాలు వచ్చాయట. ఏమిటా సందేహాలు అంటే, ఒక ఆవిడంది, అరే మనము ఇప్పటిదాకా కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈలోపు మనం కొన్ని మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా. రాముడంతటి వారికే పట్టాభిషేక ముహూర్తం, వశిష్ఠుడు పెట్టిన ముహూర్తానికే రాముడికి పట్టాభిషేకం కాలేదు. మరి మనం వ్రతానికి చేరిన తర్వాత మనం ఈ వ్రతం సక్రమంగా చేయగలమా అనే డౌట్ వచ్చింది ఒక ఆవిడికి. అలానే ఇంకొక ఆవిడ అందట,
ఆవిడేమో పురాణములు తెలిసిన వ్యక్తి, ఈవిడేమో కావ్యాలు తెలిసిన వ్యక్తి. ఏం చెప్తోంది అంటే, రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ ఇత్థం విచింతయతి పద్మగతే ద్విరేఫే హా హంత హంత నళినీం గజ ఉజ్జహార. హా హంత హంత నళినీం గజ ఉజ్జహార అని ఒక చిన్న శ్లోకం చెప్పిందట ఈవిడ. ఏమిటి దానికి అర్థము అంటే, ఒకసారట ఒక తుమ్మెద తామర పుష్పాలు ఉదయం పూట వికసిస్తాయి కదా, ఇది కరెక్ట్గా సూర్యాస్తమయం అవుతూ ఉన్న సమయంలో ఒక తుమ్మెద వెళ్ళి తామర పుష్పం మీద పద్మం మీద వాలి ఉందట. మరి ఏం జరుగుతుంది, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చంద్రుడు వచ్చినప్పుడు తామరల పువ్వులన్నీ కూడా ముడుచుకుపోతాయి, కలువలన్నీ కూడా వికసిస్తాయి. చంద్రుడేమో కలువలను వికసింపచేస్తాడు, సూర్యుడేమో తామరలను వికసింపచేస్తాడు. ఇదేమో సాయంత్రం పూటల అలాగా ఆ తుమ్మెద వెళ్ళిందట పద్మం దగ్గరికి మకరందం గ్రోలదామని చెప్పి. సరే, కరెక్ట్గా తాను ఏదో తీసుకుందామనుకుంది, అక్కడికి వెళ్ళింది. ఏం జరిగింది అంటే, కరెక్ట్గా అప్పుడే సూర్యాస్తమయం అయింది. మెల్లమెల్లగా ఆ తామర కుచించుకుపోతోంది, అంటే ముడుచుకుపోతోంది. ఈ తేనె గ్రోలుతూ ఉన్న ఈ మాధుర్యంలో ఈ తుమ్మెద ఇది గమనించలేకపోయిందట. అలా గమనించలేకపోవడం వలన, ఆ ముడుచుకుపోవడం వలన తాను ఎక్కడికి ఎగరలేకపోయింది. ఎవరు? ఈ తుమ్మెద. ఈ తుమ్మెద అలా ముడుచుకుపోయిన తర్వాత అనుకుంటోందట, సరే రాత్రి గమిష్యతి, రాత్రి అయిపోతుంది, భవిష్యతి సుప్రభాతం, మళ్ళీ రేపు పొద్దున వస్తుంది కదా, భాస్వానుదేశ్యతి, అప్పుడు సూర్యుడు కూడా ఉదయిస్తాడు కదా, ఆ సూర్యుడు ఉదయించినప్పుడు హసిష్యతి పంకజశ్రీ, ఈ తామర అప్పుడు నవ్వుతూ మళ్ళీ సూర్యుడికి ఆహ్వానం పలుకుతూ వికసిస్తుంది కదా. ఇత్థం విచింతయతి పద్మగతే ద్విరేఫే, ఈ కలువ ఈ తామర రేకుల మధ్యలో నేను ఎలా అయితే ఇరుక్కుపోయి ఉన్నానో, ఉదయాన్నే ఆ సూర్యుడు రాగానే ఈ తామర వికసిస్తుంది. అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చులే, ఇప్పుడు ప్రశాంతంగా ఇందులో నిద్రపోతాను. రేపొద్దున్నే సూర్యుడు వచ్చి తామరలను వికసింపచేసే సమయంలో ఈ తామర వికసించిన తరువాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకుందట ఈ తుమ్మెద. కానీ ఏం జరిగింది అక్కడ? హా హంత హంత నళినీం గజ ఉజ్జహార, ఇలా అనుకుంటూ తాను నిద్రకి ఉపక్రమించిందట ఈ తుమ్మెద. కానీ అప్పుడు ఏం జరిగిందంటే, ఆ చెరువు దగ్గరికి ఒక ఏనుగు వచ్చింది. ఆ వచ్చిన ఏనుగు ఏం చేసింది అంటే, ఏంటో ఈ తామర నాకు చాలా అడ్డుగా ఉంది తాగడానికని చెప్పి తన తొండంతో ఆ తామరని తీసి విసిరి అటు ఒడ్డుకు పడేసిందట. ఆ విసురుకి ఈ తుమ్మెద చాలా దెబ్బలు తగిలి అక్కడికక్కడే మరణించిందట. దీన్ని బట్టి మీకేం అర్థమవుతోంది? ఏ గోపిక, నేను చెప్పింది నీకు అర్థమైందా అని చెప్పి అంటోంది. ఏంటంటే, మనం తర్వాత వెళ్తాము, వ్రతం చేసుకుంటాము కృష్ణుడితో అని మనం అనుకుంటున్నాం, కానీ మనము చేయగలమో లేదో, ఎప్పటి పని అప్పుడే కానివ్వాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఈ తుమ్మెద కరెక్ట్ టైంకి వెళ్ళి తన మకరందాన్ని తీసుకుని ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. కాబట్టి మనకి గోదాదేవి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పటి పని అప్పుడే చేయాలి. ఎప్పటి పని అప్పుడే చేయాలి అంటే, ఏముందిలే రేపు పొద్దునే చేసుకుందామని ఎప్పుడైతే మనము బద్దకిస్తున్నామో అది ఎంతటికి దారి తీస్తుంది అంటే, ఈ తుమ్మెద అందులో ఇరుక్కుపోయి చివరికి తన మరణం కూడా వచ్చింది. అలానే ఇక్కడ కూడా అంతే. నేను ఇప్పుడంతా కూడాను చాలా కష్టాల్లో ఉన్నాను, లేదా చాలా గృహ సంబంధమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. కాబట్టి నాకిప్పుడు ఈ భక్తి, దైవము ఎందుకు, ఈ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, గుడికి వెళ్ళడం,
మళ్ళీ పారాయణలు చేయడం, లేదంటే ఏవైనా కథలు వినడం, ఇవన్నీ దేనికి? ఇప్పుడు కాదులే, చాలా ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి భజన చేస్తాను, అప్పుడు నాకు ఖాళీ దొరుకుతుంది, ఖాళీ సమయం దొరుకుతుంది, అప్పుడు నేను భగవంతుడిని కీర్తిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అది తప్పు విషయం. ఎందుకంటే ఈ తుమ్మెద కూడా రేపొద్దునే అవుతుంది, రేపొద్దున అయిపోయిన తర్వాత మళ్ళీ తామర వికసిస్తుంది, ఆ వికసించిన తర్వాత నేను వెళ్ళవచ్చులే అని బద్దకించింది. మనకి ఈ జన్మ ఇప్పుడు మానవ జన్మ వచ్చింది, తర్వాత మనకి ఎటువంటి జన్మ వస్తుందో మనకు తెలియదు, మనం ఎలా జన్మిస్తామో మనకు తెలియదు, మన కర్మ మనని ఎటువైపు నడిపిస్తుందో మనకి అర్థం కాదు. మన కాళ్ళు చేతులు బాగున్నప్పుడే మనం అన్నీ సంపాదించుకోవాలి, లేదంటే మనం అంతా కూడా ఆర్థికంగా బలంగా ఉండాలని ఎలా కోరుకుంటున్నామో ఆధ్యాత్మికంగా కూడా అప్పుడే బలాన్ని పుంజుకోవాలి. ఎప్పుడైతే మనం తర్వాత చేద్దాంలే అని చెప్పి దాన్ని రేపటికి పెండింగ్ పెట్టుకుంటూ ఉంటామో అది అలా గడిచిపోతుందే కానీ మనం ఎప్పటికీ ఆ పని చెయ్యలేము. ఎప్పటి పని అప్పుడే చేయాలి అని చెప్తోంది ఇక్కడ ఈ గోపిక ఈ చిన్న పద్యం ద్వారా. మరి ఎందుకు ఇది చెప్పింది ఈవిడ అనేది తర్వాత చూద్దాం. ఇంకొక గోపిక అందట, ఉపనిషత్తులు తెలిసిన గోపిక ఒకటి అంది, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనము చేసిన కర్మలు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, అవి ఖచ్చితంగా మనం అనుభవించే తీరాలి కదా. మరి మనం ఎన్ని పాపాలు చేసుంటామో, మనము తెలియకుండా ఎన్నెన్నో పాపాలు చేసుంటాం కదా. మరి ఎలాగా మనని కృష్ణుడు దరి చేరతాడా, కృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళగలమా అని ఈ పిల్లలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, ఈ గోపికలందరూ. మరి ఏం జరిగింది అనేది చూద్దాం. ముందు గోపిక ఏం చెప్పింది? రాముడు అంతటి వారికే కష్టాలు తప్పలేదు, మరి మనం ఎంతటి వారం, మనకు కూడా మరి ఈ వ్రతం సరిగా పూర్తవుతుందో లేదో, ఈ వ్రతానికి మనం చేరుకోగలమో లేదో అనే ఒక డౌట్ని క్రియేట్ చేసింది ఒక గోపిక. తనకి ఉన్న తన మనసులోని సంశయాన్ని వెలిబుచ్చింది. అలానే ఇక్కడ ఇంకొక గోపిక, రేపటి నుంచి వెళ్దాంలే, ఇగో ఇక్కడ ఏవో ధనుర్మాస కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఊరికే ఒకసారి విందాం, మళ్ళీ ఎప్పుడో మంచి రోజు చూసుకుని వెళ్దాం, లేదంటే ఆదివారం సెలవు వస్తుంది కదా అప్పుడు వెళ్దాం అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అలా ఉండద్దు. అలా మనం ఉండటం వలన ఎప్పుడో నేను చేస్తాను అనుకున్నప్పుడు అప్పుడు నీకు కుదరకపోతే, కాబట్టి ఎప్పటి పని అప్పుడే చేయాలి. అలానే భగవంతుడిని కూడా నా వయసు చిన్నది, నా వయసు చాలా పెద్దది, పెద్దయిన తర్వాత అప్పుడు చేసుకుంటాను అని చెప్పి అనుకోవడం చాలా మూర్ఖత్వం కదా అని చెప్తోంది ఇంకొక గోపిక. మరి మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అనుభవించి తీరాలి కదా. కృతం కర్మ శుభాశుభం అవశ్యం అనుభోక్తవ్యం. మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా. మరి మనం చేసిన ఈ కర్మలని నుంచి బాపేవారు ఎవరు? మనకి రకరకాల పనులు చేస్తూ ఉంటాం మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా. మరి అందులో ఒకటి మంచిది అవ్వచ్చు, ఒకటి చెడ్డది అవ్వచ్చు. మనం అనుకోకపోయినా అది చెడ్డది అయి ఉండొచ్చు కదా. మరి మనకి తెలియకుండా మనం చాలా పాపాలు చేస్తుంటామేమో కదా. మరి మన కృష్ణుడు మన దగ్గరికి వస్తాడా అని ఒక గోపిక డౌట్ వెళ్ళబుచ్చింది, సందేహాన్ని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. అలా చాలామందికి ఈ డౌట్ రైజ్ అయిందనమాట, సందేహం కలిగింది. మనం కృష్ణుడి దగ్గరికి చేరాలనుకుంటున్నాం, మన మనసు నిండా కృష్ణుడే ఉన్నాడు, కానీ మనం ఈ జన్మలో ఇప్పుడు పుట్టిన తర్వాత ఎన్నో పాపాలు చేసుంటాం కదా. మరి ఆ కృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళగలమా, ఆయనను అసలు చూడగలమా, ఆయన మనతో మాట్లాడతాడా అనే ఆలోచన వచ్చింది ఈ పిల్లలందరికీ. ఏం జరిగింది మరి, ఆ తర్వాత ఏం చేశారు వీళ్ళందరూ అనేది చూద్దాం. ముందు పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యముனை துறைவனை ஆய குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை
தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவானின்றனவம் తీయనిల్ తూశాగుం సెప్పు ఏలోరెంబావాయ్ అని ఆండాళ్ గోపిక ఇవాల్టి పాసురాన్ని చెప్తున్నారు. ఏమర్రా ఇవన్నీ సరే, మనకి ముందు ఒక చిన్న విషయం తెలియాలి. ఇక్కడ మనం చేసే కర్మలు 3 రకాలు ఉంటాయట. ఏమేంటవి అంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి. ఏమిటివి కర్మలు అంటే ఏంటి? మనం చేసే పనులు, అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, ఏవైనా కానివ్వండి. ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఇవి ఉంటూనే ఉంటాయి. ఈ కర్మల వలనే వారు వచ్చే జీవితంలో, వచ్చే జన్మలో ఎలా ఉంటారు అనేది చెప్తున్నారు. ఈ జన్మలో ఎలా ఉన్నారు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అలా మంచి చెడులు అనే కర్మలు ప్రతి జీవికి ఉంటాయి. ఈ కర్మలు ఏమేమి ఉంటాయంటే 3 రకాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఆ 3 రకాలు ఏమేంటివి అంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి. మనం యుద్ధం చేసే ఒక సైనికుడిని తీసుకుందాం. యుద్ధంలో సైనికుడు పాల్గొంటారు కదా, కురుక్షేత్ర యుద్ధంలో సైనికులు పాల్గొన్నారు కదా. వారి దగ్గర అంబుల పొది ఉంటుంది, ధనస్సు ఉంటుంది. అంబుల పొదిలో ఏముంటాయి? బాణాలు ఉంటాయి. ఆ బాణాలు, ఒక బాణం వేశాడు అనుకుందాం. ఒక బాణం వేశాడు, ఇంకో బాణం వేయాలా వద్దా అని చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఒక బాణం అయితే వేసేశాడు, ఇంకో బాణం ఏమో చేత్తో పట్టుకున్నాడు. మళ్ళీ వెనకాల ఎన్ని ఉన్నాయి? ఇంకా బాణాలు ఉన్నాయి. ఇలానే కర్మలు కూడా ఇట్లాంటివే. మనం అంతకుముందు జన్మలో చేసుకున్న మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు కర్మలు, అవి సంచితాలు అవుతాయి. అంతకుముందు చేసుకున్న పాపాలు, పుణ్యాలు అవన్నీ కూడా ఈ జన్మకి ఎలా అయితే వడ్డీ, చక్రవడ్డీ అంటామో అలా ఇక్కడికి వస్తాయి. ఈ జన్మలో అవి అనుభవించడానికే ఈ జన్మ ఎత్తాము. అంతకుముందు జన్మలో చేసుకున్న వాటి గురించి ఈ జన్మలో అనుభవించడానికి వచ్చాం. మళ్ళీ ఈ జన్మలో మనం ఏమీ చేయకుండా ఉండంగా ఖచ్చితంగా ఏదోటి చేస్తూ ఉంటాం కదా. అది మంచిదైతే మనకి మంచి జరుగుతుంది, చెడైతే చెడు జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు మనం పాపాలే చేస్తుంటాం, మనకి తెలియకుండా చాలా పాపాలు చేస్తుంటాం. మనం నడిచేటప్పుడు తెలియకుండా ఏదో తొక్కుంటాం, అది మరణించి ఉండవచ్చు, అది కూడా మనకి పాపమే కదా. అలా అంతకుముందు చేసుకున్న పాపాలు ఉన్నాయి, మళ్ళీ ఈ జన్మలో మనం చేసుకున్న పాపాలు ఉన్నాయి, ఇప్పుడు చేసుకున్న పాపాలు ఉన్నాయి, తర్వాత మళ్ళీ చేసే పాపాలు కూడా ఉంటాయి కదా అని చెప్పి ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మల గురించి బాధపడుతూ ఉన్నారు. మేము చేసుకున్న పాపాల వల్ల మేము నీ దగ్గరికి చేరగలమా? కృష్ణయ్య నిన్ను చూడగలమా? అసలు ఈ వ్రతానికి మేము అర్హులమని మేము చెప్పుకున్నాం, కానీ ఈ వ్రతంలో మేము పాల్గొని నీ దగ్గర దాకా మేము రాగలమంటావా అనే సందేహం కలిగింది ఈ పిల్లలకి. అందుకు ఏమర్రా అని చెప్పి ఈవిడ మాయనై అంటోంది. ఆశ్చర్యకరమైన చేష్టలు కలవాడు, ఈ జగత్తు అంతా మాయ అని, ఆ మాయని దాటుకుని వచ్చిన వారే భగవంతుడిని చేరతారు అని చెప్పి కృష్ణుడు చెప్పాడు కదా. కృష్ణుడు పుట్టడం తెలుసు కదా మనకి. కృష్ణుడు చెరసాలలో జన్మించాడు కదా, దేవకి వసుదేవులకి జన్మించాడు. అంతటి పెద్ద పెద్ద సంకెళ్ళు వేసి ఉన్న, తాళాలు వేసి ఉన్న తలుపులు తెరుచుకున్నాయి. అంత పెద్ద అగాధములు ఉన్న నది, యమునా నది కూడా దారిచ్చింది. మరి ఇదంతా ఎలా జరిగింది అంటే ఆయన మాయ వలన జరిగింది. మాయలు కలిగిన వాడు మాయనై, ఆశ్చర్యమైన చేష్టలు కలవాడు. నిజంగా ఆశ్చర్యమే కదా. మనం ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తామా? పూర్తిగా మొత్తం లాక్ చేసిన ఒక డోర్ని ఎవరో తీసి దానిలో నుంచి తీసుకెళ్లారు, అక్కడ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ మనం ఏమీ చేయలేకపోయారు వాళ్ళు ఏమి అని అంటే అది నిజంగా మాయే కదా, మ్యాజిక్. అలాంటి మ్యాజిక్లు చాలా చేసిన కృష్ణయ్య గురించి చెప్తోంది. మన్ను వడమధురై, ఎల్లప్పుడూ భగవంతునితో సంబంధం కలిగిన మధురా నగరానికి నాయకుడు ఎవరు? కృష్ణుడు. మధురకి నాయకుడు కదా కృష్ణుడు. ఎల్లప్పుడూ భగవంతుడితో సంబంధం కలిగిన మధుర అట. అది మామూలు మధుర కాదు. అంటే
అక్కడ వారందరూ కూడా కృష్ణుడి గురించే పరితపించారు. వారు చేసే ప్రతి కర్మలోనూ కృష్ణుడే మాకు ఉన్నాడు అనే నమ్మకంతో పనిచేశారు కాబట్టి ఎప్పుడూ వారికి ఆ కృష్ణుడితో సత్సంబంధాలే ఉన్నాయి. అలా మైందనై మధురానగరికి చెందిన నాయకుడు తూయ పెరునీర్ పరిశుద్ధమైన అగాధములు గలమైన రేవునందుండువాడు, యమునా నది రేవు పక్కన ఉండువాడు. ఈ గొల్ల పిల్లలందరూ వెళ్ళి, ఈ గోపికలందరూ కలిసి వెళ్ళి యమునా నదిలో ఆటలాడుతుంటే ఈయనకేంటండి పని? అక్కడికి వెళ్ళి కూర్చుని శుభ్రంగా వేణుగానం ఊదుకుంటూ వాళ్ళ చీరలు దొంగిలించడాలు, లేదంటే వాళ్ళని కవ్వించడాలు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా. మరి ఎక్కడున్నాడంటే యమునా తటిపై నల్ల నయ్యకై ఎంత ఎదురు చూసెనే రాధా అంటారు కదా. ఎక్కడ ఉన్నాడు కృష్ణయ్య అంటే పిల్లలు గోపికలు అక్కడ ఉన్నారంటే యమునా నది దగ్గరే ఉన్నాడు అని ఒక ఐడెంటిఫికేషన్ అన్నమాట. మామూలుగా మనం ఆఫీస్లో ఉండుంటారండి, అందుకనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి ఉండరు అని చెప్పి మన వాళ్ళు ఎవరైనా అంటే చెప్తూ ఉంటాం కదా. అలానే యమునా తటి అనేది ఆయన ప్లేస్ అన్నమాట, ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది అది. అలా యమునా తటి రేవునందు ఉండువాడు కదా ఈ కృష్ణుడు అని చెప్తోంది. ఆయర్ కులత్తినిల్ తోన్లుం మణివిళక్కై గోప వంశమున ప్రకాశించి మణిదీపం వంటి వాడు అని చెప్తోంది. గోప వంశమున ప్రకాశించిన మణిదీపం. వాళ్ళు ఎవరైనా కలగన్నారా భగవంతుడే వారి వంశంలో జన్మిస్తాడని? ఈ గోప వంశంలోని వారందరూ వసుదేవుడు కానీ, దేవకి కానీ, యశోద కానీ, నందుడు కానీ ఎంత అదృష్టవంతులు. వారి కుల దీపమయ్యాడు కదా, మణిదీపమయ్యాడు కదా. అటువంటి కృష్ణుడు ఉన్నాడు కదా అని చెప్తోంది. తాయై కుడల్ విళక్కం செய்த దామోదరనే, తల్లియగు యశోద గర్భమును ప్రకాశింపచేసిన దామోదరుడు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడిని దామోదరుడు అనేది ఎందుకు అంటారనేది మనకు ఒక చిన్న కథ తెలుసు. ఏంటది? దామోదరుడు, దామము అంటే తాడు, ఉదరము అంటే పొట్ట, తాడును పొట్ట ఎందు కట్టించుకున్నవాడు, కట్టబడినవాడు అని అర్థం మనకి. అలా దామోదరుడు అనే దానికి అర్థం తెలుసు మనకి. ఇక్కడ మనం కృష్ణుడు అంటే ఎవరు? భగవానుడు. నేను భగవానుడిని నేను భగవద్గీతలో చెప్పుకున్నారు ఆయన. అలాంటి భగవానుడు యశోద యొక్క తల్లి ప్రేమకు వాత్సల్యానికి కట్టుబడి రోలుకి కట్టివేస్తానంటే ఆవిడ ఎంత ప్రయత్నించింది పాపం. ఎన్ని తాళ్ళు తీసుకొచ్చినా ఒక్క అంగుళం తేడా వస్తుంది. ఎంత అల్లరి చేస్తున్నావు కృష్ణయ్య, నీ అల్లరి అందరూ ఏదో ఒకటి నీ మీద చెప్తూనే ఉంటున్నారు చాడీలు, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళమాకు, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి ఆవిడ వదిలేసింది. ఇంట్లో ఉండమంటే ఉంటాడా? కాలొచ్చిన పిల్లవాడు. అందులోనూ ఈయనేమో అల్లరివాడు కదా, కొంటెవాడు కదా. అందరూ చూడమ్మా యశోద అసలు మాకు అసలు బతకనివ్వట్లేదు పాలు పెరుగునే అని చెప్పి ఓ చాడీలు చెప్తున్నారంటే, ఇంట్లో ఉన్నాయి కదా కృష్ణ, ఎందుకు వారి దగ్గరికి వెళ్తావు అని చెప్పి పాపం ఎంత ఓర్పుగా ఉన్నా ఒక తల్లికి ఒకానొక టైంలో ఖచ్చితంగా సహనం అనేది ఇదైపోతుంది, కోపం వస్తుంది కదా. అలా ఈవిడ కోపం తెచ్చుకుని వెంటనే ఆ దామోదరుడు అంటే కృష్ణుడిని తీసుకొచ్చి ఒక పెద్ద రోటికి కట్టేసింది. అలా రోటికి కట్టిన కృష్ణుడిని కట్టేసిందంటే చాలా కష్టపడింది. దానికి కూడా పెద్ద తాడు తీసుకొచ్చింది, పొట్ట దగ్గర సరిపోవట్లేదు, మళ్ళీ తీసుకొస్తుంది, ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తీసుకొస్తుంది, అయినా కానీ సరిపోవట్లేదు. అమ్మ కష్టపడుతోంది. ఆవిడ ఎలా కష్టపడుతోంది అంటే ఆవిడ వస్తూ ఉంటే అలసిపోయి చెమటలు కారిపోయి ఆవిడ జుట్నంతా ఒక పక్కకి రేగిపోయి అటు ఇటు వెతుకుతాం కదా, చీర సడలిపోయి నలిగిపోయి ఉన్న ఆవిడ ముఖాన్ని చూడలేక ఆవిడ తల్లి వాత్సల్యానికి కట్టుబడ్డాడట ఈ కృష్ణయ్య. సరే అని చెప్పి తనంతట తానే ఒదిగి ఆ కడుతుంటే సరే అని చెప్పి కట్టించుకున్నాడట. ఈ కట్టిన విషయం గురించి భాగవతంలో మనకి పోతన ఒక పద్యం చెప్తాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీలన్ తల్లి చేతంజోలన్. చిక్కడు సిరికౌగిటిలో లక్ష్మీదేవి నా వశము అని చెప్పి అనడానికి కుదరదు భగవంతుడిని. ఎందుకంటే ఎవరైతే భక్తులు తనని పిలుస్తారో వారి కోసం వెంటనే ఆవిడని కూడా వదిలేసి వైకుంఠాన్ని వదిలేసి వచ్చే శ్రీ మహావిష్ణువు కదా. ఆవిడ కౌగిటిలో కూడా ఈయన చిక్కలేదు అట.
చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను. ఎందరో మునులు ఋషులు ఎంతోమంది తపస్సులు యాగాలు యజ్ఞాలు చేస్తుంటే వారికి కూడా చాలా దుర్లభమైన ఈ శ్రీ మహావిష్ణువు దర్శనము కానీ ఆయనని చూడటం కానీ చాలా కష్టమవుతుంది కదా. కానీ అటువంటి వారికి కూడా దొరకలేదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఆయన కనిపించారు, ఆయన వరాన్ని ఇచ్చారు. చిక్కడు శృతి లతికావళి అంటే వేదాలను చదువుతున్న వీరికి కూడా చాలా అసాధ్యం ఈయనని చేరడం. మరి మనకి ఎలా ఇదవుతుంది అని చెప్పి ఇక్కడ వీళ్ళు గోపికలు ఎలా అయితే ప్రశ్నించుకుంటున్నారో, చిక్కెనతడు లీలన్ తల్లి చేతన్ రోలన్ అంటోంది ఇక్కడ గోదాదేవి. దామోదరుడిగా తల్లి వాత్సల్యానికి ఎలా అయితే చిక్కాడో అని చెప్తోంది. చిక్కెనతడు లీలన్ తల్లి చేతన్ రోలన్, తల్లి యొక్క వాత్సల్యానికి తల్లి ప్రేమకి ముగ్ధుడై దాసుడై మా అమ్మ కష్టపడుతోంది అనే ఉద్దేశంతో తాను రోటికి కట్టేస్తుంటే ఒప్పుకున్నాడట. ఇక్కడ మీకు ఏం తెలుస్తోంది? వాత్సల్యానికి మించిన ఇది లేదు మనకి అని చెప్తోంది ఇక్కడ గోదాదేవి. వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క, నోటితో పాడి మనస్సుతో ధ్యానము చేయగా అంటోంది. నోటితో పాడి మనస్సులో ధ్యానం చేసేదేంటి? ఎవరిని ధ్యానం చేయాలి? ఇప్పుడే కదా చెప్తున్నారు. యోగులు ఋషులు మునులు తపస్వినులు ఎందరో మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నా వారికి కలగని దర్శన భాగ్యం మనకి కలుగుతుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు కదా. మరి వాయినాల్ పాడి మనత్తినాల్సిందిక్క అని చెప్పి ఈవిడిక్కడ ధైర్యాన్ని చెప్తోంది గోదాదేవి. దామోదరుడై తల్లి ప్రేమకి పొంగినవాడు లొంగినవాడు కదా మన కృష్ణయ్య. అంత సులభమైన వాడు కదా, వాత్సల్యం ఉన్నవాడు కదా మన మీద. కాబట్టి అటువంటి దామోదరుడు అయిన కృష్ణుడు వాయినాల్ అంటే నోరెత్తి పాడండి అని చెప్తోంది. మనత్తినాల్సిందిక్క మనస్సుతో ధ్యానం చేయండి అని చెప్తుంది. ఇక్కడ మనసారా హరి భజన చేయరా, నోరార నారాయణాయనరా, నీ నోరార నారాయణాయనరా. మనసార హరి భజన చేయరా, నోరార నారాయణాయనరా, నీ నోరార నారాయణాయనరా. అక్కడ ఒక లైన్ చెప్తారు వాళ్ళు. పాటే రాదని ప్రజలు నగుదురని, గాత్ర శుద్ధియే కమ్మగలేదని, పాటకు సరియగు తాళము లేదని, భయము బిడియము బాధవలదురా, మనసారా హరి భజన చేయరా, నోరార నారాయణాయనరా, నీ నోరార నారాయణాయనరా. ఏమర్రా, ఎందుకు అనవసరంగా సంకోచాలు పెట్టుకుంటారు? మన కృష్ణయ్య చాలా భక్త సులభుడు కదా. ఎటువంటి వారికో తపస్సులు చేసిన వారికి దర్శనము భాగ్యము లేనిది అలాంటి కష్టమైన క్లిష్టమైన భగవంతుడిని మనం చేరగలమా అని మీరు ఎందుకు సందేహం పెట్టుకుంటున్నారు? సందేహమే వలదు. ఆయన మనసారా మన మనస్సు నిండా భగవంతుణ్ణి అనుకుని నోరారా అతని నామస్మరణ చేస్తేనే చాలు అని ఆయన చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారు అంటే మనకు ఒక శ్లోకం కూడా ఉంది. యత్ఫలం నాస్తి తపసా న యోగేన సమాధినా తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తనాత్ అంటున్నారు. యత్ఫలం నాస్తి తపసా. చాలామంది 4 యుగాలు ఉన్నాయి కదా మనకి. ఏమేమున్నాయి? కృత త్రేత ద్వాపర కలియుగం. కృత త్రేత ద్వాపర యుగాలలో చాలా యాగాలు చేసేవారు, తపస్సులు చేసేవారు, చాలా నిష్ఠా గరిష్ఠులై ఉండేవారు. ఇవన్నీ మనకి ఇక్కడ లేవు కదా. మరి మనం ఎలా చేరడం? మనం ఎలా భగవంతుడి దగ్గరికి చేరాలి? లేదంటే భగవంతుడిని మనం ఎలా కీర్తించాలి? మనం చాలా చిన్నవారం కదా. కలియుగంలో ఉన్న వాళ్ళందరి గురించి మనకి భాగవతంలో ఒక పద్యం ఉంది. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు,
ఉగ్రరోగ సంకలితులు సుకర్మములేయవి చేయజాలరు. ఈ కలియుగమందు మానవులు కావున నెయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. ఏమిటంబొడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతున్నారు ఇక్కడ మునిని. శౌనకాది మహర్షులందరూ సూత మహామునిని. అప్పుడు ఆయన చెప్పారు, యత్ఫలం నాస్తి తపస. చాలామంది వందల సంవత్సరాలు తపస్సు చేసినా దాని ఫలితం నా యోగేనా నా సమాధిలో కూర్చుని హఠయోగం వేసి నేను ఏమి తినను తాగను అని చెప్పి సమాధిలో కూర్చుని తపస్సు చేసిన వారికి కూడా రాని ఫలం. అలానే నా యోగేనా, యోగం తెలుసు కదా, అంటే చాలా నిష్ఠతో చేస్తూ ఉంటారు దాన్ని. అలా యోగులు తపస్సులు చేసిన సమాధిలో ఉన్న రాని ఫలితాన్ని కలౌ కేశవ కీర్తనాత్ అంటుంది. అంటే కలియుగంలో ఆ శ్రీహరిని ధ్యానిస్తే చాలు, కీర్తిస్తే చాలు, నామస్మరణ చేసుకుంటే చాలు అంది. నామస్మరణ చేస్తే చాలు అన్నారు కదా అని చెప్పి మనం ఏకాహం ఇవన్నీ పెట్టుకుందాం. కానీ ఇందులో ఒక చిన్న కండిషన్ ఉంది. మీ మనస్సు నిండా ఆయనని కీర్తించండి. మీరు ముందు మనస్సు నిండా ఆయనని తీసుకోండి. మీ మనస్సు నిండా ఎప్పుడైతే ఆ శ్రీహరిని, ఆ విష్ణువుని తీసుకుని మీరు ప్రార్థిస్తారో, మీ నోరార నాకు గొంతు లేదు, నేను పాడలేను, నేను మాట్లాడలేను, తొట్రుపాదవుతూ ఉంది అనే ఇది ఏమీ లేదు. అసలు మీరు కీర్తిస్తే చాలు. మీ మనస్సు నిండా ఆయనని ఉంచుకుని మీరు నోరార నారాయణ అని పిలిస్తే చాలట. ఆయన వస్తారట, ఆయన వింటారట. ఆయన ఎటువంటి వారికైనా తమ కష్టాలను ఖచ్చితంగా తీరుస్తాడట, సుఖాలను కలిగిస్తాడట, సర్వ సంపదలను ఇస్తాడట. అంతటి భక్త సులభుడు కదా మన కృష్ణుడు. తల్లి వాత్సల్యానికి ముగ్ధుడైపోయి వెంటనే కట్టుబడ్డాడు కదా. ఎందుకర్రా అనవసరమైన సందేహాలు? పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవి చాలా ఉండొచ్చుగాక, కానీ మన కృష్ణుడు మనవాడు కదా. మన కోసం సులభతరంగా వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క అని చెప్తున్నాడు కదా అంటోంది. అంటే నోరారా మీరు కీర్తించండి, ఆ నారాయణుడు మీకు ఖచ్చితంగా వింటాడు అని చెప్తోంది ఇక్కడ మన ఆండాళ్ తల్లి. పుగుదరువానింద్రనువం తీయనిల్ తూసాగుం సెప్పు అని చెప్తోంది. పోయ పిళయం పుగుదరువానింద్రనువం. మనం ఇందాక అనుకున్నాం కదా, అంతకు ముందు చేసిన సంచిత పాపములు కానీ, ప్రారబ్ధ పాపములు కానీ, ఆగామి 3 రకాల పాపాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఏమేంటవి? అంతకుముందు జన్మలలో చేసుకున్న పాపం ఇప్పుడు మోయడానికి ఈ జన్మనెత్తాము అని చెప్తున్నాం. అలానే ఇప్పుడు మనం చేస్తూ ఉన్న పాపం ఒకటి ఉంటుంది. తర్వాత రాబోయే దానిలో నేను ఖచ్చితంగా అబద్ధాలు ఆడను, నేను నిజమే చెప్తాను. మనం ఎన్ని అనుకున్నా సరే మన జీవితంలో మనకు తెలియకుండా చాలా పాపాలు చేస్తూ ఉంటాం కదా. తర్వాత మళ్ళీ చేస్తూ ఉంటాం, మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటాం. మరి మనకి ఏంటి విముక్తి అని చెప్పి అంటే, వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క. ఎవరైతే మనస్సు నిండా ధ్యానం చేసుకుని, మనస్సు నిండా ఆ శ్రీహరిని ఉంచుకుని నోరారా అతనిని కీర్తిస్తారో, పుగుదరువానింద్రనువం తీయనిల్ తూసాగం సెప్పు అంటోంది. ఎలా అయితే ఒక దూది భగభగా ఉంటూ ఉన్న మంటలలో దూది వేస్తే ఎలా అయితే పటాపంచలే కాలి బూడిద అవుతుందో, చూసారా మీరు ఎప్పుడైనా భోగిమంటలు వేసేటప్పుడైనా కానీ చిన్న దూది పెంచి వేయండి, అసలు ఉంటుందా? అది నామరూపాలు లేకుండా కాలిపోతుంది కదా. అలానే మన పాపాలన్నీ, ఆగామి ప్రారబ్ధ సంచిత పాపాలన్నీ కూడా పోగొడతాడట. ఎంత సులభమైన మార్గాన్ని ఇచ్చాడు మనకి. మనం కృతయుగం త్రేతాయుగంలో పుట్టలేదు, మనకి చాలా ఈజీగా ఇచ్చారు. ఏమిచ్చారు అంటే కలౌ కేశవ కీర్తనాత్ అని చెప్తున్నారు. కలియుగంలో ఆయన నామస్మరణ చేయాలి అని చెప్తున్నారు. మనస్సు నిండా ఉంచుకుని నామస్మరణ చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి సందేహాలు ఉంచుకోవద్దర్రా. మనకి శ్రీకృష్ణుడు సులభుడై మనకి ఈ విషయాన్ని చెప్పాడు. కాబట్టి తీయనిల్ తూసాగుం, పెద్దగా అగ్ని కీలలలో పడిన దూది వలె మన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి కృష్ణుడు మన దగ్గరికి చేరతాడు, మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళవచ్చు. కాబట్టి వ్రతస్థలికి మనం చేరుకోవాలి అని చెప్పి వారిలో ఉన్న సందేహాలన్నిటినీ కూడా తునకలు చేసింది మన గోదాదేవి. మనకి కూడా ఉంటాయి ఇవి. మనం ఏదో అనుకుంటున్నాం కానీ చాలా విషయాలు తన తిరుప్పావైలో మనకి చాలా విషయాలు చెప్తున్నారండి.
ఫస్ట్ రాత్రిర్గమిష్యతి అని చెప్పి ఒక పద్యం చెప్పాను నేను. మనం ఏమనుకుంటామంటే, ఇందాక చెప్పాను నేను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మన వయసు చాలా చిన్నది కదా, మనం ఎందుకులే ఇప్పుడు గుళ్ళు గోపురాలకి వెళ్ళడం, వ్రతాలు చేసుకోవడం, పూజలు చేయడం, కొంచెం పెద్దయ్యాక, కొంచెం పిల్లలు పెద్దయ్యాక, బాధ్యతలన్నీ తీరిన తర్వాత చేసుకుందాం అనుకుంటాం. అసలు ఈ జన్మ మనకి ఉంది, ఈ తర్వాత మళ్ళీ మనం ఏ జన్మెత్తుతామో మనకు తెలియదు. మనకి మానవ జన్మ దుర్లభం కదా. అసలు జ్ఞానం ఉండేది మానవుడికి ఒక్కడికే కదా. చాలా గొప్ప జన్మ కదా మనది. మనకి ఇచ్చిన ఈ జన్మలో మనం కృతార్థత పొందాలి కదా. మరి ఈ జన్మని ఎలా కృతార్థం చేసుకోవాలంటే డబ్బులు సంపాదించడం వలన, లేదంటే కోట్ల ఆస్తి కూడబెట్టడం వలన కాదు, పుణ్యాన్ని కూడబెట్టుకోవాలి. మనం పుణ్యాన్ని కూడబెట్టుకుంటే మనకు అది ఖచ్చితంగా తర్వాత తరాల వరకు ఉపయోగపడుతుంది, మనకి కూడా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అండి అంటే, రక్షంతి పుణ్యాని పురాకృతాని అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. ఏంటి రక్షంతి పుణ్యాని పురాకృతాని అంటే, మనం చేసుకున్న కర్మలు, ఇక్కడున్న చిన్న చిన్న పిల్లలు కూడా చాలా పుణ్యం చేసుకుంటున్నట్లే ఒక విధంగా. వాళ్ళకేమీ తెలియకపోవచ్చు, కానీ గుడిలో టైం స్పెండ్ చేస్తున్నారు, మంచి కథలు వింటున్నారు. కాబట్టి మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఎందుకు సంపాదించుకోవాలి? ఆ పుణ్యం ఏమన్నా కనిపిస్తుందా మనకి? పోనీ ఆ పుణ్యం ఏమన్నా మనకి ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లో కనుక నీకు ఇన్ని డబ్బులు ఉన్నాయి అని చెప్తారు కదా, అలా ఎక్కడైనా చూపించగలరా ఎవరైనా? లేదు కదా. మరి ఎందుకు ఈ పుణ్యం పుణ్యం పాపాలు పుణ్యాలు అని ఎందుకు అంటున్నారు అంటే, పుణ్యము మనని రక్షిస్తుంది. ఎక్కడ రక్షిస్తుంది, ఎలా రక్షిస్తుంది అంటే, కరోనా వచ్చి చాలామంది చనిపోయారు. వాళ్ళు అనుకున్నారా చనిపోతామని? మనం బతికే ఉన్నాం. ఎందుకు? మనకేదో పుణ్యం ఉంది, అమ్మో పుణ్యం ఉంది కాబట్టి మనం బతికిపోయాం అనుకుంటాం. లేదా ఒక చిన్న విషయం, ఇగో ఇక్కడ చాలా రోడ్డు చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటాం, మనం అనుకోకుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక కారు చాలా దగ్గరగా డాష్ ఇచ్చి వెళ్ళిపోయింది, మనకేమీ అవ్వలేదు. ఆ తర్వాత 10 నిమిషాలకే ఎవరికో చాలా ఇబ్బంది అయిపోయింది, వారిని ఒక్కసారిగా అంబులెన్స్లో తీసుకెళ్లారు అనుకుందాం. అక్కడ మనం ఏమనుకుంటాం వెంటనే? బాబోయ్ బతికిపోయాను, ఇవాళ ఏ దేవుడో నన్ను రక్షించాడు అనుకుంటాం. అది ఎవరు రక్షించింది కాదు, నీవు చేసుకున్న పుణ్యమే తర్వాత నిన్ను రక్షిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మనం మంచి పనులు అలవాటు చేసుకోవాలి, భగవంతుడి కార్యక్రమాలలో పాల్గొనాలి, భగవంతుడి నామస్మరణ చేయాలి, ఆయనను కీర్తించాలి. మనకి ఏమీ తెలియదు, నాకేం పూజ చేయడం రాదు, నాకు పునస్కారాలు చేయడం రాదు, ఏమీ వద్దు, ఏం చేయమాకండి, ప్రశాంతంగా గుడికి రండి, మనస్సు నిండా భగవంతుడికి కీర్తించండి, చక్కగా దండం పెట్టుకోండి, అంతే చాలు. అది మనకి ఎక్కడ లేని పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ పుణ్యం మనల్ని రక్షిస్తుంది. ఆ పుణ్యం మనం రక్షించడమే కాదు, దీనికి బోనస్ కూడా ఉంది, స్వర్గప్రాప్తిని చేరుస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి భగవంతుడి దగ్గరికి చేరాలి, భగవంతుడి నామస్మరణ చేయాలి అని చెప్తోంది ఇక్కడ ఆండాళ్ గోపిక ఇవాల్టి పాసురంలో. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. మనకి సంచిత, ప్రారబ్ధ, ఆగామి అనే కర్మలు, పాపాలే ఎక్కువ ఉంటాయండి. మనకి మనుషులం కదా, మనకి తెలియకుండా చాలా పాపాలు. అందులోనూ కలియుగం అంటేనే ఒక పెద్ద మైనస్. కలి ఎలా వచ్చాడు అంటే, మిగతా వాళ్ళందరూ కూడాను జపమాలతోనూ లేదంటే వేద పుస్తకాలతోనే వచ్చారట, కానీ కలి మాత్రం నాలుకతో వచ్చాడట. ఒక చేతితో నాలుకతో, ఒక చేతితోనేమో అవయవాలతో చాలా వికటాట్టహాసం చేస్తూ బ్రహ్మ దగ్గరికి వచ్చాడట. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అంటే, నేను భూలోకానికి వెళ్ళి వారిని ఎలా చేస్తాను అంటే, వారి నోటి నిండా ఎప్పుడు అబద్ధాలు ఉండేలా చేస్తాను, వారు ఎప్పుడూ కూడా నిద్రపోయేలా చేస్తాను, వారికి అసలు భగవంతుడు అనే వారి గురించి ఆలోచనే రాకుండా చేస్తాను. మనకి తినడం తెలుస్తుంది, తాగడం తెలుస్తుంది, లేదంటే ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే వెంటనే తెలుస్తుంది. కానీ ధనుర్మాసం వ్రతం జరుగుతోంది, ఇక్కడ ఏదో చెప్తున్నారు, మైక్లో వినిపిస్తున్నాయి, వెళ్దాంలే అనుకుంటాం కానీ వెళ్ళలేం. ఇందాక అనుకున్నాం కదా, అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, ఇవన్నీ మనమే. కలియుగంలో ఉన్న వారికి అలసత్వం ఉంటుంది. అది వాళ్ళు చేసిన తప్పు కాదు, కలి ప్రభావం అలా ఉంటుంది. ఒక గంట సేపు ప్రవచనం చెప్పాను అనుకోండి, నేను అంత దగ్గుతాను, లేదనుకోండి చెమట్లు గారితే ఇంకేదో ఇబ్బంది పడతాను. ఎందువల్ల? కలి ప్రభావం చూపిస్తోంది.
మందబుద్ధియుతులు. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఫస్ట్ పొద్దున్నే లేవాలి, పొద్దున్నే లేచి చక్కగా దైవం దగ్గర ఉన్న అక్కడ దేవతార్చన మొత్తం క్లీన్ చేసుకుని తర్వాత దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకున్న తర్వాత మంత్రాలు చెప్పుకోవాలనుకుంటాం. దీపం వెలిగిస్తాము, ఈ మధ్యలో ఏదో ఫోన్ వచ్చింది, అలా వెళ్ళిపోతాము, ఇంకా పూజ మర్చిపోతాం. అయ్యో పూజ చేద్దాం అనుకున్నా, 12 అయిపోయిందిగా, ఇప్పుడు చేయకూడదు, రాక్షస కాలం అంటారు కదా, ఇప్పుడు వద్దులే అని ఆపేస్తాం. మందబుద్ధియుతులం అన్నమాట, గుర్తుంచుకోలేం. అల్పతరాయువులం. ఒకప్పుడు 1000 సంవత్సరాలు బతికారని చెప్తారు, మరి మనకి 100 సంవత్సరాలు బతుకుతున్నారో లేదో తెలియదు. 60-70లకే అబ్బో చాలా ఏళ్ళు బతికినట్టే వీళ్ళు అనుకుంటున్నాం. అల్పతరాయువులు, ఉగ్ర రోగ సంకలితులు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. చిన్న రోగాల నుంచి ఇప్పుడు చాలా పెద్ద రోగాలు ఎప్పటికప్పుడు ఇప్పుడు కూడా కొత్త పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఉగ్ర రోగ సంకలితులు, సుకర్మములేయవి చేయ జాలరు అన్నారు. వారు మంచి పనులు చేద్దాం అనుకున్నా కానీ కలి ప్రభావం చేత చేయలేకపోతున్నారు కదా. చేయజాలరు అంటాం, చేయలేరు అనడం వేరు, చేయజాలరు అంటే వాళ్ళు చేద్దాం అనుకున్నా కానీ అది అవ్వట్లేదు అని చెప్తున్నారు. అటువంటి కలియుగంలో ఉన్నాము కదా, మరి ఎలాగ మనకి అనే సందేహమే వద్దు మీకు అని చెప్తోంది గోదాదేవి ఇవాళ పాసురంలో. ఎటువంటి సందేహాలు మనకి వద్దు. మనకి ఆచార్యుడు కృష్ణుడే, మన భగవంతుడు కృష్ణుడే, మనం చేరవలసింది కృష్ణుడినే. ఆ వ్రతస్థలికి చేరడమే మన తక్షణ కర్తవ్యం. కాబట్టి మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాముడికి కూడా ఇబ్బంది అయింది కదా అనుకోవచ్చేమో. రాముడికి ఇబ్బంది అయినా కానీ ఆయన ఎలా నిరూపించాడు దాన్ని. దుష్ట శిక్షణ చేసిన తర్వాతే రాజు యొక్క విధి కదా. రాక్షసులను నుంచి మంచివారిని కాపాడి రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా రాజుకి. తన శత్రువుల నుంచి రక్షించుకోవాలి కదా రాజ్యాన్ని. ఆయన రాజు అవ్వలేదని ఎవరన్నారు? ఆయన పాదరక్షలు ఆ 14 ఏళ్ళు కూడా అక్కడ రాజ్యాన్ని పాలించినాయి కదా, మనకు తెలుసు కదా. అలా రాజు అయినప్పటికీ ఆయన వనవాసం చేశాడే, ఆయనకి మరి తీరలేదు కదా అనుకోవచ్చేమో మనం. ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసుకుని మళ్ళీ ఆయన వచ్చారు. ఆయన పాదరక్షలు అప్పటిదాకా ఏలాయి కదా అని చెప్తోంది ఇక్కడ ఆండాల్ గోపిక. కాబట్టి ఎటువంటి ఇది కూడా మీకు వద్దు. అలానే ఎప్పటి పని అప్పుడే చేయండి. నేను ఇప్పుడు చాలా చిన్నపిల్లని, నేను చాలా పెద్ద అయిన తర్వాత చేసుకుంటాను, ఈ నోమేదో పట్టమన్నారు, వచ్చే సంవత్సరం పడదాము, లేదంటే రథసప్తమి రోజున అనేక నోములు పట్టిస్తూ ఉంటారు, వాటికి తర్వాత సంవత్సరం తీద్దాంలే, ఇప్పుడు ఏదో కొంచెం తలనొప్పిగా ఉంది, నడుము నొప్పిగా ఉంది, ఇప్పుడు చేయగలనో లేదో అనే ఇది వద్దు అంటోంది ఇక్కడ ఆండాళ్ గోపిక. ఎప్పటి పని అప్పుడే చేయండి అని చెప్తోంది. అలానే నేను చిన్నపిల్లని, నేను పెద్దవాళ్ళు, నేను ఈ వయసులో నుంచి చేస్తాను అనే ఇది వద్దు. చిన్న పిల్లలైనా సరే వెళ్ళి భగవంతుని కీర్తించండి. మీ పుణ్యాన్ని మీరే సంపాదించుకోవాలి. జన్మ ఇచ్చింది తల్లిదండ్రులు కావచ్చు, కానీ మన పుణ్యాన్ని మనమే సంపాదించుకోవాలి. మన పుణ్యాన్ని మనమే ఎక్కువ సంపాదించుకోవడం ద్వారా మనమే సంపదలను ఇస్తాడు భగవంతుడు, మనని అన్నిటి నుంచి రక్షిస్తాడు కూడా అని చెప్తోంది ఇవాల్టి పాసురంలో గోపిక ఆండాళ్ తల్లి. తీయనిల్ తూషాగుం సెప్పు ఏలో రెంబావాయి. కాబట్టి మనసారా హరిని కీర్తిద్దాం. మన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు ఏవేవైతే ఉన్నాయో, మనం ఇప్పటి వరకు మూటగట్టుకున్నవి, ఇప్పుడు కడుతూ ఉన్నవి, ఆ తర్వాత కట్టబోయే పాపాలు అన్నిటినీ కూడా ఈ నామస్మరణ ద్వారా మనం ఎలా అయితే నిప్పులో పడిన దూది వలె కాలిపోతాయని చెప్తోందో, అలానే మనం కూడా వాటిని వెంటనే క్లీన్ చేసేసుకుందాం. అలానే వెంటనే వాటిని తీసేలాగా చేసేసుకుందాం. ఏం చేయాలి? దానికి మనసారా హరిని కీర్తించాలి. కాబట్టి కీర్తిద్దామా? చెప్తాను నేను కూడా నామం, మీరు కూడా చెప్పండి. మనసారా హరి భజన చేయరా, నోరార నారాయణాయనరా. నీ నోరార నారాయణాయనరా. పాటయు తాళము గాత్రమున్నను, మనసేలేని స్మరణెందుకురా. తనువ
ఒక చోట మనసొక చోట ఉన్న మానవుని జన్మయే వృధరా మనసార హరి భజన చేయరా నోరార నారాయణాయనర నీ నోరార నారాయణాయనర నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ వేద నారాయణ నారాయణ భావ నారాయణ మనసార హరి భజన చేయరా నోరార నారాయణాయనరా నీ నోరార నారాయణాయనరా. కాబట్టి అందరూ కూడా ముందు రెడీ అవ్వండి, మనం వ్రతానికి వెళ్దాం. మనకి ఎటువంటి భయము అక్కర్లేదు, ఎటువంటి పాపాలు మన దరి చేరవు. మనం మనసారా కృష్ణుని కీర్తిద్దాం. కాబట్టి మనకి ఎటువంటి పాపాలు ఉండవు, మనం కృష్ణుని దరి చేరవచ్చు. ఆయన మనల్ని ఖచ్చితంగా దగ్గరికి తీసుకుంటాడు. ఆయన భక్త సులభుడు, వాత్సల్యం అమితంగా ఉన్నవాడు కదా అని చెప్పింది ఇవాల్టి పాసురంలో అమ్మవారు. మనం ఒకసారి పాసురాన్ని అనుసంధానించి ఇవాల్టి పాసురాన్ని ముగిద్దాం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவானின்றனவம் తీయనిల్ తూసాగం చెప్పు ఏలో రెంబావాయ్. అందరూ వచ్చి చేరండి అంటోంది. ఏలో రెంబావాయ్ అంటే అందరూ వచ్చి చేరండి అని. అందరూ ఎప్పుడైనా వచ్చి రావచ్చు, ఎప్పుడైనా మీకు అటువంటి ఫలితమే లభిస్తుంది అని చెప్తోంది మన గోదాదేవి. కాబట్టి నామం చెప్పుకుని ఇవాల్టి పాసురాన్ని ముగిద్దాం. హరే రామ 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 హరే హరే. ఎలుగెత్తి పాడండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇవాళే చెప్పింది, వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క అని. మనస్సు నిండా ఆయనని ఊహించుకుంటూ మీరు చక్కగా ధ్యానం చేస్తూ నామం చెప్పండి. రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. శ్రీరామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ జయ రామ్. జయ హనుమాన్ జయ హనుమాన్. జయ జయ హనుమాన్ జయ హనుమాన్.
వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం శ్రీనివాస రక్ష మాం వెంకటేశ పాహి మాం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం ప్రపద్యే. ఓం శ్రీహరి.